నమస్కారం, ఈ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని ఢిల్లీలోని కృషి భవన్లో ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలిశారు. ఫిబ్రవరి 7నే ఈ సమస్యను తెరపైకి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మిర్చి సేకరణ ఎగుమతులను పెంచడానికి మన రైతులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే మార్గాలపై చర్చించారు. మన మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి ఎంతో ఆసక్తి కనబరిచారు. వారికి ప్రయోజనం చేకూర్చేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ధరను పెంచుతామని హామీ ఇచ్చారు. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి కీలక సవాళ్లను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి ఐసీఏఆర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంపై చర్చించారు. రాష్ట్రంలో టమాటా రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలంలో ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తొలుత పలు జిల్లా అధికారులతో చరవాణిలో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా టమాటా కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా నేరుగా రైతు బజారుల్లో విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు వివిధ ప్రాంతాల నుంచి వినతులు ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారు. ప్రజల సమస్యలు ఆలకిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ వాటి పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ప్రజల వినతులు తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆర్థిక మోసాల కారణంగా వేలాది మంది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని పలు గ్రామాల రైతులు తమ వినతి పత్రంలో అందజేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూతన కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామని, త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని రైతులకు వివరించారు. తమ గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి రైతులు వినతిపత్రం అందించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి నేతలను, ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పాలనలో 5 ఏళ్లలో ఆగిన అభివృద్ధి పనులు గడిచిన 8 నెలల్లో శరవేగంతో జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పల్లె పండుగ పేరుతో 5,000 కోట్ల రూపాయలతో గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని, 1,300 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎన్బి రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని, ఇది కళ్ళుకు కనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి అని అచ్చెన్న ఆవేశంతో ప్రశ్నించారు. మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మిర్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రానికి 5 సార్లు రైతుల పరిస్థితిపై రేఖలు రాశామని, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతులను ఆదుకోమని కోరుతూ నేరుగా ఢిల్లీ వెళ్లారని, తప్పనిసరిగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధరలు అమాంతంగా పడిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని మంత్రి వివరించారు. గతంలో వియత్నాం, చైనా, శ్రీలంక మొదలగు దేశాలకు గుంటూరు జిల్లా మిర్చి పంట వెళ్లేదని, నేడు ఆ పరిస్థితి లేదని, దీనికి కారణం అక్కడ నేరుగా మిర్చి పంట పండిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బలపరిచిన పాకలపాటి రఘువర్మను గెలిపించాలని ఉపాధ్యాయులను మంత్రి కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులంతా కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 11 లక్షల కోట్ల అప్పు, ఉద్యోగస్తులకు దేలాత లేవు, జీతాలు లేవు, పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు కాంట్రాక్టులు చేసినటువంటి కాంట్రాక్టులకి లక్షల కోట్ల రూపాయలు పెళ్లిళ్ళు పెట్టారు. 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు. ఇటువంటి పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చాం. మేము కూడా చాలా భయపడ్డాం. ఒక 3 మాసాలు శాఖల మీద సమీక్షలు చేస్తే ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప ఏమీ కనబడినటువంటి పరిస్థితులు, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి, రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక అదృష్టం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో 22 మంది పార్లమెంటు సభ్యులు మన రాష్ట్రం నుంచి గెలిచారు కాబట్టి కేంద్రంలో మన రాష్ట్రం యొక్క గౌరవం పెరిగింది. 2019 ఎలక్షన్లో తప్పుడు హామీలు ఇచ్చి, పాదయాత్రలు చేసి, ముద్దులు పెట్టి
151 స్థానాలతో ఒక పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాడు. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ప్యాలెస్ దాటి రాకుండా అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకెళ్ళినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మీరు గమనిస్తున్నారు. నేను మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, రేపు చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక నాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినప్పుడు అటువంటి వారు నిజమైనటువంటి ప్రజానాయకుడిగా గుర్తింపు పడతారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు మంత్రి స్థానంలో ఉండి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పడం తగదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక సతమతమవుతుంటే గత ప్రభుత్వంలో రేటు పలికిందా అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిర్చికి మార్కెట్లో 27,000 రూపాయలు గరిష్టంగా ధర పలికిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిందని, మిర్చి సహా ఇతర పంటలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఎస్పీని ప్రకటించిందని, 5 ఏళ్ల తర్వాత ఇప్పటి రేట్లతో పోలుస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ఏమనాలని అంటూ వైఎస్ఆర్ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారాలు మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన, అనైతిక, అవమానకర రీతిలో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని హేయమైన, అసత్య ప్రచారాలు, అవమానకరమైన పదజాలంతో ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్, ట్రోలింగ్ చేసిన, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇతరుల మనోభావాలను, మానాభిమానాలను దెబ్బతినేలా గాని కులమత రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మతపరమైన సున్నిత అంశాల్లో వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టరాదని పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన సిక్కోలు జిల్లా వాసులు జీవధార వంశధార ప్రాజెక్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, దీన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వంశధార ప్రాజెక్టు పర్యవేక్షణ ఇంజనీర్ పివి తిరుపతిరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న వంశధార నదిపై భామిని మండలం నేరేడి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే గాని 2 పంటలకు సక్రమంగా సాగునీరు అందించే సామర్థ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంశధార కుడి, ఎడమ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీటిని ఆధునీకరణ చేస్తే తప్ప శివారు ప్రాంతాల్లో భూములకు సాగునీరు అందించడం కష్టమని స్పష్టం చేశారు. వంశధార సాగునీటి కాలువల ఆధునీకరణ పనులకు సంబంధించి 950 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించామని అన్నారు. గొట్టా బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న ఆనకట్ట మరమ్మతుల పనులకు సంబంధించి 12 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నేరేడి బ్యారేజ్ లేకపోవడం వల్ల వేలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుందని, ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మన ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా సంప్రదింపులు చేస్తుందని చెప్పారు. మహేంద్ర తనయ నదిపై నిర్మాణం చేస్తున్న ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం ఇంతవరకు 33% జరిగిందని, మిగిలిన 67% పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తే అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రాసెస్ చేయడానికని మా సిఈ గారికి నేను చెప్పడము ప్లస్ లెటర్ రాయడం కూడా జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ముందు 12.2 కోట్ల వరకు టేకప్ చేస్తే ఈ సీజన్ మనకు 4 మాసాలు ఇంక వర్కింగ్ పీరియడ్ ఉంది. కొంత మనం ప్రొటెక్ట్ చేస్తే అక్కడ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఆ రైట్ ఫ్లాంక్ అంతా బాగా డ్యామేజ్ అయింది. అదొకటి మా ప్రధానమైన కార్యక్రమం. అట్ ది సేమ్ టైం ఈ మొత్తం ఈ 104 లెఫ్ట్ కెనాల్కి సుమారు 950 కోట్లు మేము ఎస్టిమేట్ ఆల్రెడీ గవర్నమెంట్లో పంపించాం. అది కానీ చేస్తే తప్ప ఈ టోటల్ ఒరిజినాలిటీ ఆఫ్ ద కెనాల్ మనకు రాదు. దానికి కూడా నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో అట్లీస్ట్ ఫేజ్డ్ మేనర్లో, అంటే ఉదాహరణకి 900 కోట్లు అయితే ఒక్కొక్క ఎకడమిక్ ఇయర్కి ఫైనాన్షియల్ ఇయర్కి అట్లీస్ట్ 300 crores అలా 3 భాగాలు ఇచ్చినా కూడా మెయిన్ కాంపోనెంట్స్ డీసిల్టేషన్ కానీ
లేకపోతే ఎక్కడెక్కడ బాగా పాడైపోయిన స్ట్రక్చర్స్ కానీ, లేకపోతే ఎక్కడెక్కడ బాగా డీపర్ సెక్షన్లో ఉన్న పోర్షన్స్ని సైడ్ లైనింగ్ కానీ లేకపోతే సైడ్ వాల్స్ కానీ పెట్టి మనం అట్లీస్ట్ ఫేజ్ మ్యాన్లో ఒకే సంవత్సరం ఇంత పని చేయలేకపోయినా అట్లీస్ట్ 3-4 years కానీ చేయగలిస్తే అద్భుతంగా అది చేయొచ్చు. మళ్ళీ ఒరిజినల్ కెపాసిటీ, ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆ కెనాల్స్కి దానికి తేవచ్చు. అదొక ప్రపోజల్లో ఉంది. రెండవది, నేను కాట్రగడ్డ 87 ప్యాకేజ్, 88 ప్యాకేజ్ అవన్నీ చూడడం జరిగింది. కాట్రగడ్డలో ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా నేరేటివ్ బ్యారేజ్ మన కన్స్ట్రక్షన్ ఉంది. దానికి మనకి ఒరిస్సాకి అండ్ ఆంధ్రాకి కొన్ని లోకల్ ఇష్యూస్ వల్ల అది కోర్టులో ఉండడం, కోర్టు అంశంలో ఉంది కాబట్టి దాని మీద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు. దానికి అనుగుణంగా సైడ్ వీర్ కాన్సెప్ట్ ఒకటి పెట్టారు. ఆ సైడ్ వీర్ వల్ల మనకి ఓన్లీ ఒక గోడ అడ్డుగోడ వల్ల దాని దొడ్ల నుంచి వాటర్ వల్ల మనం ఏదైతే మనం రిజర్వాయర్ కట్టామో మున్సిపల్ రిజర్వాయర్, దానిలో మ్యాక్సిమం 2-3 TMC మాత్రమే స్టోర్ చేయగలుగుతున్నాము. ఆ బ్యారేజ్ కడితే తప్ప మీకు 19 TMCల దగ్గర రాదు. మాతృభాష చాలా మధురమైనది. మనిషి మొదటిగా తల్లిఒడిలోనే మాతృభాషను నేర్చుకుంటాడు అని ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ మాతృభాషలోనే మాట్లాడాలని జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ జామి స్రవంతి కిరణ్ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ జామి స్రవంతి మాట్లాడుతూ ఆంగ్ల భాషను నేర్చుకోవాలి, కానీ మన మాతృభాష అయిన తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు సూచించారు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నా అందులో మాతృభాష చాలా గొప్పదని చెప్పారు. మాతృభాష తల్లితో సమానమని, పసికందుకు తల్లిపాలు ఎంత ముఖ్యమో విద్యార్థులకు మాతృభాష అంతే అవసరమని వివరించారు. మాతృభాషను మరువనంత వరకు విద్యార్థులు విజయాల బాటలో విహరిస్తారని వెల్లడించారు. అనంతరం మాతృభాషలోని మాధుర్యాన్ని పద్యాలు, కథలతో విద్యార్థులకు వివరించారు. ఆడపిల్లలకు అండగా నిలుస్తామని ఆడపిల్ల సేవా సొసైటీ అధ్యక్షురాలు, పొందూరు సచివాలయ ఉద్యోగి మడ్డి లావణ్య శుక్రవారం అన్నారు. శ్రీకాకుళం స్థానిక మండల వీధిలో నివాసం ఉంటున్న లీలారాణి నిరుపేద కుటుంబానికి చెందిన విషయం విదితమే. తల్లి మరణించగా తండ్రి దీర్ఘకాలిక లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అనారోగ్య కారణంగా మంచానికే పరిమితమయ్యారు. లీలారాణి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ తండ్రికి చేదోడుగా నిలుస్తోంది. గతంలో ఆమె కుటుంబానికి పత్రికా ప్రతినిధి సేవకులు ఉర్లాం శివతేజ అందించిన సమాచారంతో పెదపాడుకు చెందిన బొట్టా సాయికుమార్ నిత్యావసర సరుకులను అందించగా, నగరానికి చెందిన ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మాదారపు డేవిడ్ బెహ్రా ప్రదీప్ బృందం అమ్మాయి పేరు మీద 10,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకున్నారు. అయితే తండ్రి మంచం పట్టడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇంతే అద్దె కట్టడానికి కూడా స్తోమత లేకపోవడంతో విషయాన్ని శివతేజ ద్వారా తెలుసుకున్న ఆడపిల్ల సేవా సొసైటీ మడ్డి లావణ్య ప్రతి నెల ఇంటి అద్దె కట్టడానికి ముందుకు వచ్చి ఈరోజు 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించారు. అనంతరం మాట్లాడుతూ ఆడపిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆడపిల్ల సేవా సొసైటీ స్థాపించామని, అటువంటి విద్యార్థులకు, పిల్లలకు ఎటువంటి సహాయం కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడపిల్ల సేవా సొసైటీ సభ్యులు పైడి ప్రదీప్, సేవకులు ఉర్లాం శివతేజ, మండల వీధికి చెందిన వినయ్ కుమార్, విద్యార్థిని లీలారాణి పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మడ్డి లావణ్య. నేను ఆడపిల్ల సేవా సొసైటీ చైర్పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ మండల వీధిలోని లీలారాణి అనే అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చదువుతుంది. ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళ అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు. వీళ్ళ నాన్నగారు కూడా దీర్ఘకాలిక లివర్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్ తోని బాధపడుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వీళ్ళకి చదువుకోవడానికి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫ్రీగా సేవలు అందిస్తున్నప్పుడు కూడాను వీళ్ళు ఉండడానికి, నెక్స్ట్ వీళ్ళు తినడానికి కూడాను ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. అందుకని ఆడపిల్ల సేవా సొసైటీ అనేది కొంచెం ముందుకొచ్చి మేమందరం, మా గ్రూప్ సభ్యులందరం కూడా నిర్ణయించుకుని ప్రతి నెల కూడాను ఈ నెల నుంచి ఈ అమ్మాయికి ప్రతి నెల రెంట్ ని పే చేస్తూ మేము ఆర్థిక సహాయం చేస్తున్నామండి. రెంటే కాకుండా సరుకులు, నిత్యావసర సరుకులు కూడాను 2 నెలలకు సరిపడా ఇప్పుడు అందించున్నాము. ఇక మీదటి కూడాను ఈ అమ్మాయికి ఆర్థికంగా, నెక్స్ట్ మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, ప్రతి విషయాల్లో కూడాను ఒక సొంత చెల్లిగా మేము భావించి ఈ అమ్మాయిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తున్నామండి. నాణ్యమైన చదువులకు మాతృభాష మాత్రమే శరణ్యమని, భాషా వారసత్వాన్ని సంరక్షించడం ద్వారా విద్యా ప్రగతికి బాటలు వేసేవారం అవుతామని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కొంక్యాన మురళీధర్, పీజీ గుప్తా, గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావులు అన్నారు.
శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 25వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనిషి జీవితంలో మొదటి నేర్చుకునే భాష మాతృభాష మాత్రమేనని స్పష్టం చేశారు. అమ్మ మాటే మాతృభాష అని, అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకుంటే మాతృభాషను కూడా కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. మానవ మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడం తప్పులేదు, అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలని వారు పేర్కొన్నారు. అమ్మ భాష అమృతం లాంటిదని, అట్లాంటి మాతృభాషను రక్షించుకోవడం మనందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ విధిగా మాతృభాష పరిరక్షణకు పాటుపడాలని వారు కోరారు. మన దేశంలో 162 భాషలు ఉన్నాయని, అందులో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన భాష తెలుగు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన మాతృభాషను, సంస్కృతిని కాపాడుకోవడం, భావితరాల వారికి దాన్ని అందించడం తెలుగువారి ప్రథమ కర్తవ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా తెలుగు భాషను కాపాడుకోవడం ఒక గురుతర బాధ్యతగా గుర్తించి నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, గేదెల లక్ష్మి, రాంబాయి, నందిగాం కామేశ్వరరావు, గుడ్ల జగ్గారావు, సుగంధం సంజీవరావు, మెట్ట ధనుంజయ భట్లు, గురు ఆనందరావు, ఎండ మోహన్, ఎం మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన భాషని, మన సంస్కృతిని పరిరక్షిస్తూ మిగతా భాషలను కూడా మనం వాళ్ళతో కూడా స్నేహ సంబంధం నడుస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష ఔన్నత్యానికి, తెలుగు భాష తాలూకా అభివృద్ధికి బాటలు వేసే పరిస్థితి తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ మాతృభాష దినోత్సవం ద్వారా ప్రతి వ్యక్తి ఏ భాషలో ఉన్నప్పటికీ, ఏ మతంలో, ఏ భాషలో పుట్టాడో ఆ భాషను ఆయన ప్రారంభిస్తూ సోదరులు కూడా ఆప్యాయతగా, అనురాగంగా వాళ్ళు ప్రేమిస్తూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో 3000 భాషలు ఉంటే అందులో తెలుగు భాష ఇప్పటికీ చెక్కు చెదన భాష. తెలుగు భాష అంటే ఒక ఉపకారం, మమత, అనురాగాలకు కూడుకున్న భాష. ఈ తెలుగుదనం ఈ విధంగా ఉట్టిపడే ఉండేందుకు మహానుభావుడు ఆ రోజు గిరిగి రామూర్తి పంపించాను. ఎంతోమంది మహనీయులు నిన్నే మన తోట్పురంలో పుట్టినటువంటి మహిళ మన నన్నయ్య సిటీ స్వతంత్రైంది. ఆవిడ కూడా మాతృభాష మీద ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం సమర్పించడం వల్ల ఆవిడ నారీ శక్తి అవార్డు కూడా ఇచ్చారు. అట్లాగా మాతృభాష వికాసానికి తోడ్పడే ఎంతో మహనీయులందరినీ ఈరోజు ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కలుపుకుంటూ ఈ భాష పరిరక్షణ మనవంతు బాధ్యతగా బ్రిటిష్ ఇంటర్నేషనల్ కూడా ముందుకెళ్తుంటూ చాలా ముఖ్యమైనది. మన తెలుగు భాషకి ఎంతోమంది ప్రముఖులు కంకణం కట్టుకొని భాషా ఉద్యమాన్ని చాలా చక్కగా, మన ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే విధంగా తయారు చేశారు. మహాకవి, విప్లవ కవి కొంక్యాన్ ఛాయరాజ్ చెప్పినట్టు పరభాషలో ఏడవలేము, నవ్వలేము. అలాగా మనకి ఏదైనా చిన్న ఆపదొస్తే అమ్మో అంటాము, నాన్న అంటాం, కానీ మమ్మీ డాడీ అనం. అందుకు మన భాష తాలూకా గొప్పదనాన్ని, మనకు భాష తాలూకా ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే మహాకవుల తాలూకా ఆదర్శమే ఈరోజు ఈ విధంగా తయారు చేస్తుందని చెప్పక తప్పదు. ఈరోజు ప్రపంచ భాషా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరు భాష వాళ్ళకి గొప్ప, అలాగే పరభాషను కూడా మనం గౌరవించాలి. అందులో భాగంగా మన తెలుగు భాష, సంస్కృతం అనేది కామన్ అందరికి కూడాను. తెలుగు భాష అనేది మన తెలుగు రాష్ట్రాలకి, ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భాష అభివృద్ధిలో మన భాషను మనం గౌరవించే బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ప్రపంచ దేశాల భాషల్లో మన తెలుగు లెస్స అన్నది అదొక నానుడి. అటువంటి తెలుగు భాష బాగా డెవలప్ అవ్వడానికి ఎంతోమంది కవులు, ఎంతోమంది రైటర్స్ దాన్ని అలాగా బాగా తెలుగు లాంగ్వేజ్ని బాగా డెవలప్ చేశారు. కనుక వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ తెలుగు అనేది మన పాలనలో, మన 2 రాష్ట్రాల పాలనలో బాగా స్కూల్స్లోనైతేనేమి, కాలేజెస్లో అయితేనేమి బాగా డెవలప్ అవ్వాలంటే కంపల్సరీగా ఎడ్యుకేషన్, తెలుగు మాతృభాష అన్నది ఉండాలి ఆ రాష్ట్రంలో. అలాగుంటే మాతృభాషలు, ఏ మాతృభాష అయినా సరే బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తరువాత రెండో భాష ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఏ రాష్ట్రానికి మాతృభాష అది కంపల్సరీగా ఎడ్యుకేషన్లో ఉండాలనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. తెలుగు అనేది ఒక అమృతం. తెలుగులో మాట్లాడితే
మనకి ఎంత స్పష్టంగా మన మనసుకి మన మైండ్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మరి మనం ఎన్ని భాషలు నేర్చుకునే ఈ తెలుగులో మాట్లాడితే అమ్మ అని పదానికి అది ఎంత అందంగా ఉంటుందో తెలుగు మాట్లాడితే అంతే అందంగా ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మ అని 2 పెదాలు అంటుకున్నట్టు మనం లోపల మనసులో బాధపడతాం. అలాగే తెలుగు మాట్లాడితే ప్రతి మాట కూడా తెలుగులో మాట్లాడితే దానికి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. దానికి తెలుగు మాట్లాడితే మనం ఏ దేశం వెళ్ళినా కూడా మనం ఎన్ని భాషలు నేర్చుకునే ఈ తెలుగు అనేది మనం మాట్లాడితే దాని ఇంపార్టెన్స్ వేరేగా ఉంటాయండి. మరి ఈ తెలుగు అనేది ఎప్పటికీ కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. అధికార పార్టీలే రాజకీయ విధానాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలకు స్పష్టమైన ఒక విద్యా విధానం ఉండాలని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మారావు చెప్పారు. శుక్రవారం ఉదయం ఇస్కాప్ జిల్లా శాఖ నిర్వహించిన అంతర్జాతీయ భాషా దినోత్సవంలో ఇస్కాప్ అధ్యక్షుడు ఎంవి మల్లేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాతృభాష దినోత్సవం అన్నారు కానీ పితృభాషా దినోత్సవం అనకపోవడం వెనుకగల మానవ జీవన సంబంధాలను వివరించారు. ప్రపంచంలో ఇంగ్లీష్, మన దేశంలో హిందీ మెజారిటీ భాషలుగా ఉండడానికి కారణం అవి ఉపాధి భాషలు కావడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాకిపిల్ల కాకికి ముద్దన్నట్టుగా ఎవరి మాతృభాష వారికి గొప్పదని చెప్పారు. మాతృభాషలో ఉన్న మానవీయ మాధుర్యం మరో భాషలో ఉండదని తెలిపారు. మాతృభాషలను రక్షించడానికి ఈ దినోత్సవం ఆశయమని చెప్పారు. ప్రపంచంలో దాదాపు 6500 భాషలుండగా ప్రతి 2 వారాలకు ఒక భాష చనిపోతుందనే సత్యాన్ని, ఆవేదనను యునెస్కో వ్యక్తం చేస్తూ ఈ దినోత్సవాన్ని నిర్వహించినట్టు తెలిపారు. మన దేశంలో దాదాపు 750 భాషలు ఉండగా ఇప్పటికే 250 భాషలు అంతరించిపోయినట్టు ఆయన చెప్పారు. ఇంటి నుంచి పాఠశాల వరకు, విద్యాసంస్థ వరకు మనకు సంస్కృతిని, మనకు జీవితాన్ని మనకు నేర్పింది, తీర్చిదిద్దింది మన అమ్మ భాష. కాబట్టి ప్రేమ, దాని పట్ల మమకారం అందరికీ ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఒకప్పుడు 5వ తరగతి, మేము 5వ తరగతి చదువుకున్న తర్వాత స్కూల్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు కాన్వెంట్లోనూ ఏదో యూకేజీ వచ్చినాయి కదా, 4వ తరగతి 3వ తరగతికే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. కాబట్టి ఉపాధ్యాయుల మీద ఎక్కువగా పిల్లల్ని ఆ మాతృభాషకి దూరంగా వెళ్లకుండా ఉంచే బాధ్యత ఉపాధ్యాయులది. ఆ ఉపాధ్యాయులకి తగిన సౌకర్యాలు ఇప్పుడు కాన్వెంట్లు ఎందుకు వచ్చినాయి? కాన్వెంట్లు అంటే ఇంగ్లీష్ అనేది అవసరం కాబట్టి కాన్వెంట్ వచ్చింది. వాళ్ళకి అది అవసరం లేదు, మాతృభాష వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ లాగా, ఉత్పత్తి చేసే కార్ఖానాలాగా, పరిశ్రమల్లాగా అవి తయారైనాయి. కానీ ఈ మాతృభాష అనేది పిల్లల మనసుల్లో నుంచి ఇంకిపోకుండా, ఇది ఒక జీవధార, దీన్ని ఇంకిపోకుండా చూసే బాధ్యత ప్రత్యేకంగా ఉపాధ్యాయులది. ఉపాధ్యాయులు కూడా అటువంటి ధర్మాన్ని, అటువంటి విలువల్ని పాటించడానికి కావలసిన సదుపాయాలు, కావలసిన ప్రోత్సాహం ప్రభుత్వాలు ఇవ్వాలి. అది ప్రభుత్వాలు చేయాలి. ముఖ్యంగా నా కోరిక, ప్రభుత్వం మారినప్పుడల్లా విద్యా విధానం మీద రాజకీయాల ప్రభావం పడకూడదు. ఏదో ఒక స్పష్టంగా శాశ్వతంగా ఒక విధానం ఉండాలనేది నా కోరిక. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకాకుళం స్థానిక గ్రంథాలయ ఆవరణలో గ్రూప్ 2 అభ్యర్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జీవిత కళ చెదురుతుందని, ఎన్నో ఏళ్లుగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామని, ఏ ఉద్యోగం లేకుండా ఇన్నాళ్లు కష్టపడి చదువుతూ నిరుద్యోగంతో గడిపామని, 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో జీవో 77 ప్రకారం రిజర్వేషన్ కేటాయించలేదని, జీవో 77 ప్రకారం ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లో మాత్రమే స్త్రీల కోటా, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్లో మాత్రమే ఎక్స్ సర్వీస్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్స్ కేటాయించాలని అన్నారు. అలా కాకుండా ఈ నోటిఫికేషన్లో పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్స్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా కాకుండా నిన్న గ్రూప్ 2 రీడ్రా రోస్టర్ పాయింట్స్ అని చెప్పడం జరిగిందని, దీని కారణంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రోస్టర్ క్లియర్ చేయకుండా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రభుత్వం రోస్టర్ క్లియర్ చేశాకనే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేస్తూ తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ అభ్యర్థులు పి నవీన్, జి సునీంద్ర, టి జగదీష్, ఎం అరవింద్, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు పాల్గొన్నారు. కాబట్టి ఎగ్జామ్స్ ముందే మాకు ఎగ్జామ్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే కోర్టుల వైపు తిరగకుండా మాకు న్యాయం జరుగుతుంది సార్. ఇది వేగంగా ఇది క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారు మా వద్ద
విద్యార్థుల తరపున చదువుకున్న వాళ్ళ వైపు మాట్లాడి ఇది క్లియర్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు సార్. కాకపోతే అనవసరంగా ఈ నోటిఫికేషన్ కోర్టుల చుట్టూ తిరిగి రద్దు అయిపోతుంది సార్. చాలామంది విద్యార్థులు చాలామంది చదువుకునే ఆశలతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నందు వలన తల్లిదండ్రులు చదివించి కొడుకులు కుమారులు బాగుపడతారని చదివించి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు సార్. ఈ ఖర్చు వృధా వేస్ట్గా జాబ్ రాకుండా పోతుంది సార్. అందువల్ల మీరు దయచేసి రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టినట్లయితే మాలాంటి విద్యార్థులందరూ కూడా సేఫ్గా జాబ్ వస్తుంది సార్. దీనికి మీ యొక్క అభిప్రాయం మాకు తెలియజేయాలి సార్. ఎందుకంటే ఎల్లుండే ఎగ్జాము ఏపీపీఎస్ చైర్మన్ గారు ముందు వైఖరిగా పెట్టేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం సార్. అది అందరికీ అంటే ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి రాష్ట్ర పాయింట్ విభజన చేయకపోతే వాళ్ళ పోస్ట్ కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇది నిరుద్యోగ యువతకి పెద్ద శాపంలాగా ఈ రాష్ట్ర పాయింట్ అనేది ఈ మన రాష్ట్రంలో అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆమె సుప్రీంకోర్టు గవర్నమెంట్కి డిక్లేర్ చేసి ఎగ్జామ్ పెట్టమని అంటే ఈ గవర్నమెంట్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆ తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి రాయని వాళ్ళు రాష్ట్ర పాయింట్ విధానంలో ఆ నూతన రాష్ట్ర పాయింట్లో పోస్ట్ రాయని వాళ్ళు కూడా కేసు వేయడానికి అవకాశం అనేది ఉన్నదండి. కాబట్టి ఇందు మూలంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి తెలియజేయనది ఏమంటే రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయాలని మేము విద్యార్థుల తరఫున మా యొక్క నిరుద్యోగ ఐకాస తరఫున విన్నవించుకుంటున్నామండి. కానీ ఈరోజు మొండి వైఖరితోటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ వల్ల ఎంతో మంది కూడా నష్టపోతారండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మాకు కోర్టు తీర్పు ఏమని ఇచ్చారని అంటే ఫస్ట్ గవర్నమెంట్ డెసిషన్ వదిలేస్తున్నామని తీర్పిచ్చారు. సో మేము మా తరపు నుంచి గ్రూప్ 2 అభ్యర్థుల తరపు నుంచి మేము మీకు విన్నవించుకుంటున్నాము. రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేసిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి ప్రత్యేకంగా మేమందరం వినిపించుకుంటున్నామండి. ఇది ఇప్పుడు ఎలా ఉన్నదని అంటే తిన్ని ఎంగిల్ ప్లేట్లోనే మళ్ళీ అన్నం పెట్టేసి మీరు తినండి అన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేట్ని కడుగుతామండి, కడిగిన తర్వాత మీకు భోజనం పెడతాము, మీరు అలా తినండి అన్నట్టు లేదు. ఏంటంటే ఎంగిల్ ప్లేట్లోనే మేము ఫుడ్ పెడతాము, మీరు తినండి అన్నట్టు ఉంది. ఇది కొంచెం మీరు మా యొక్క అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ తరఫు నుంచి మా యొక్క విన్నపాన్ని మీరు స్వీకరించి మీరు ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపించేది కమ్యూనిస్టు ప్రణాళికని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, బి కృష్ణమూర్తి అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డే నిర్వహించారు. 1848 ఫిబ్రవరి 21న మార్క్స్ ఎంగిల్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలైందని, అందువలన ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డే నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా దోపిడీ లేని, అందరికీ అన్ని అవకాశాలు ఉండే సమాజం ఉన్నదని, అదే సోషలిస్ట్ సమాజమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఒక్కొక్క పుస్తకాన్ని అధ్యయనం చేస్తారు. ఈ ఏడాది లెనిన్ శతవర్ధంతి సందర్భంగా రాజ్యం విప్లవం లెనిన్ రాసిన గ్రంథాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, దోపిడీ, పీడన, ప్రజల ఆస్తులను లూటీ చేయడం జరుగుతుందని వారు విమర్శించారు. అందరికీ అన్ని అవకాశాలు ఉండే సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, పార్కులు, రోడ్లు, ఆయిల్, గనులు, రైల్వే, విద్యుత్ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, ప్రజల ఆస్తులు సైతం కార్పొరేట్ ఆస్తులుగా మార్చేస్తున్నారని వారు విమర్శించారు. సముద్ర తీర ప్రాంతాలని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని వారు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమస్యల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.